సార్ మీరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడండి. పావు గంట అంటే మా చేతుల్లో పోతాయి. సార్ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతాను. 3 అంతా రాదు కదా. ఫోటో తీసుకుందామన్నా, ఫోటో తీసుకున్నాం లోకల్ దిగా ఫోటో తీసుకున్నాం. ఓకే లోకల్ పట్టుకోమ్మా, లోకల్ పట్టుకో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో జరిగినటువంటి రైతుల్ని ఎస్సీ ఇతర రైతుల్ని 340 మంది జైల్లో పెట్టి వాళ్ళని హింసిస్తూ నా భూములు నాకోవద్దు, ఆ భూములు మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పిన వినకుండా రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గంలోనే రైతులకు భేటీలు వేసి రైతులు హింసించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా రైతులంతా కూడా జైల్లో ఉండడం జరిగింది. ఇది ఇంతటి అరాజక ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో యొక్క దౌర్జన్యం జరిగింది. రైతుల్ని భేటీలు వేయడం జరిగింది, రైతులు హింసించడం జరిగింది, అనేకంగా హింసించడం జరిగింది. ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాటిని నిలదీస్తే సమాధానం చెప్పడం లేదు. అందుకనే మేమంతా కూడా ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తన నియోజకవర్గం ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఇక పరిపాలన ఎక్కడ ఉంది? దాని కోసమే యావత్తు కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేస్తా ఉన్నాం, ఉద్యమిస్తున్నాం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఉద్దేశంతో యావత్తు తెలంగాణ రాష్ట్రం కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ప్రాంతంలో, పల్లెల్లో కూడా ఇవాళ వాళ్ళ యొక్క దీన్ని నిరోధిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించే వాళ్ళని కేసు పెడతా ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కేసులు భయపడం, ఈ దౌర్జన్యం ఎండగట్టాం. మండి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఎన్ని చెప్పినా, ఏం చేసినా, ఎంతమంది జైల్లో పెట్టినా మంది ఖచ్చితంగా రాబోయేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అందుకనే యావత్తు తెలంగాణ రాష్ట్రం యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా దీన్ని ఎండగడతా ఉన్నారు. అసెంబ్లీలో కూడా ప్రకటన ఇప్పుడు చేస్తూ ఉన్నారు. పూర్తిగా మేము ఈ యొక్క అరాజకాన్ని వ్యతిరేకం చేస్తూ ఉన్నాడు. జై తెలంగాణ. జై తెలంగాణ. నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ బాపు సీతాలక్ష్మి కొత్తగూడెం. ఈ రోజున కొత్తగూడెం నియోజకవర్గంలో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనమ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వినతి పత్రం అందించడం జరిగింది. సొంత నియోజకవర్గమైనటువంటి మనం. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.